హాయ్ అండి. చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంట వేసి ఒక 5-6 గంటలు సైడ్కి పెట్టుకుని చికెన్ అది మిక్సీ జార్లో కొద్దిగా కాజు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, మిరియాలు ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు పెరుగు, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ ఆయిల్ నిన్న చికెన్ పకోడీ చేశాను, ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా సాజీరా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్రై చేసేటప్పుడు నాన్ వెజ్ కోసమే నేను వాడేస్తానండి. కర్రీస్లో వాడేస్తాను, నాన్ వెజ్ కర్రీస్ మాత్రమే వాడతాను. వెజిటేబుల్ దాంట్లో వాడను. నాన్ వెజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి వాటికే యూజ్ చేస్తాను. కూరగాయల్లో మాత్రం వేయను. మా ఇంట్లో కూరగాయల్లో ఈ నాన్ వెజ్ వేపిన ఆయిల్ వేస్తే నచ్చరు. అందుకనే ఇలా చికెన్ అంతా వేసి బాగా వేపుకోవాలి. రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా కూరలు, రైసు, సండే రోజు ఎప్పుడైనా పూరీలు అలా చేసుకోవడం అయితే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. కొబ్బరి, కాజు, టమాటో, పెరుగు పేస్టు బాగా కలిపేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారము, రాళ్ళుప్పు వేస్తున్నాను. కొద్దిగా సరిపోదండి, ఫస్ట్ కొద్దిగా వేసాను కారం, రాళ్ళుప్పు. అది సరిపోదని ఇంకొంచెం కారం, రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు బయట కూడా చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటే బాగా తినాలనిపిస్తుంది. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోద్ది నాన్ వెజ్. అంతేకాదండి, మనకి ముక్కకి ఉప్పు కారం పట్టాక మనం వండినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కూడా. అప్పటికప్పుడు తెచ్చి వండినట్లయితే ఒక 20 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది. నేను 10 నిమిషాలు అయితే మసాలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారు కదా, పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. బగారా రైస్ మీదకైతే ఇంకా అదిరిపోద్దండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది.